హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరలక్ష్మి. ఈ వీడియోలో మనము వెజ్ ఫిష్ పులుసు అనమాట. ఈ అరటికాయ ముక్కల్ని మనము చిన్న చిన్న ఫిష్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇవి మనకి పులుసులో ఫిష్ లాగా కనిపిస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనము వీటికి ఆనియన్స్ కట్ చేసుకోవాలి, టమాటాలు, కొత్తిమీర, 3 వెల్లుల్లి రేఖలు, అరటికాయ ముక్కలు, చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఆయిల్ కూడా వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మనము వెల్లుల్లి వేసుకుందాము. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత అయితే మనము ఉల్లిపాయలు వేసుకుందాము. వెల్లుల్లి అయితే ఫ్రై అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకున్నాక మనం ఉల్లిపాయలని బాగా అటు ఇటు కలిపి వేయించుకుందాము. కాసేపు అయితే మనము ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని మగ్గించుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, టమాటాలు వేసుకుందాము. పచ్చిమిర్చి, టమాటాలు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ మనం బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాము. చూసారు కదా, కొద్దిగా ఫ్రై అయిపోయాయి టమాటాలు, పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము. ఫైనల్గా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం మళ్ళీ. ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనము మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అరటికాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. అరటికాయలు అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయి. అరటికాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడైతే మనము ఉప్పు వేసుకుందాము.
పసుపు, నెక్స్ట్ వచ్చేసి కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా మనం వేసుకుందాము. ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకుందాము, బాగా కలుపుకుందాము. మనం వేసుకున్న ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడరు, పసుపు ఇవన్నీ అరటికాయ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము మూత తీసి చూద్దాము. చూసారు కదండి, చింతపండు పులుపు అయితే వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని నేను చింతపండు అయితే నానబెట్టుకొని పులుపు అయితే పిండుకొని వడకెట్టుకున్నానండి. ఇప్పుడైతే చింతపండు పులుపు, నెక్స్ట్ కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా పులుసుని బాగా మరగనివ్వాలి. ఇంకొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేస్తున్నాను నేను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. పులుసులో ఏ పులుసులోనైనా ఫ్రెండ్స్ చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఆ పులుసు టేస్ట్ అయితే డబుల్ అయిపోతుంది. కాబట్టి చిన్న బెల్లం ముక్క వేసాను. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, అరటికాయ పులుసు అన్నమాట ఇది. నేనైతే వెజ్ ఫిష్ పులుసు అని చెప్పేసి మా పిల్లలకు పెడతాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి.